హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ మోర్. ఈ వీడియో అయితే ఎప్పుడుదోనండి, ఇప్పుడుదేం కాదు, రీసెంట్ది కూడా కాదు. ఈ వీడియో తవ్వకాల నుంచి బయటపడినట్టు ఫోన్లో ర్యాండమ్గా చూస్తుంటే కనిపించింది అనమాట. అందుకే అప్లోడ్ చేస్తున్నాను. మనకి వామ్ మొక్క చెట్టు ఫ్లవరింగ్ ఉండేది కదా, సో నేనైతే ఫస్ట్ టైం చూశాను. అది మీరు ఎలా ఉందో చూస్తారు కదా, మీరు ఎప్పుడైనా చూసారో లేదో కూడా నాకు కామెంట్ చేయండి. ఈరోజైతే మంచి వీడియోనండి, మనందరికీ యూస్ఫుల్ అయ్యేది. మనము ఇప్పుడు ఎలాగో మనకి దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి, అలాగే తర్వాత కార్తీక మాసం కూడా వచ్చేస్తుంది. దీపావళి, దసరా అయినా ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయన్నమాట. సో ఈలోపు పూజ గదిలో వస్తువులు అనేది ఎలా సర్దుకోవచ్చు అనే చిన్న టిప్స్తో ఈ వీడియో ఉండేది. ఎండ్ వరకు చూడండి. చిన్నదైనా పెద్దదైనా మన సర్దేదాన్ని బట్టి ఉండేది కదా. సో ఫస్ట్ బాక్స్లో అయితే నేను పూజకి వాడే బుక్స్ కానీ, తర్వాత కొన్ని ఫొటోస్ అయితే ఫ్రేమ్స్ ఊడిపోయినాయి, అవి పెట్టాను అనమాట. తర్వాత విడివిడిగా నేను ఇలా పెట్టుకోవడం వల్ల నాకైతే చాలా పని భారం తగ్గిందండి. నిజంగా నేను చాలా రకాల ఆర్గనైజింగ్స్ చేస్తాను, కానీ సరే ఈసారి మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇంకా నేను మార్చట్లేదు అనమాట. ఏదైతే నేను ఇప్పుడు కొన్నానండి బాక్సు, ఇంకా ఆ బాక్స్లోనే పెడుతున్నాను. అగరబత్తులన్నీ ఎన్ని కొన్నా సరే అవన్నీ ఈ పెద్ద బాక్స్లో పెట్టేసి లోపల పెట్టేస్తున్నాను అనమాట. సో ఒత్తులు కూడా నేను సపరేట్గా బాక్స్లో పెట్టుకున్నాను. తర్వాతనేమో మనం దీపారాధన చేయడానికి యూజ్ అయ్యే బుక్ ఒకటి, అంటే నిత్య పూజ విధానం బుక్. అండ్ ఈ బాక్స్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉండిద్ది. సో ఇదైతే నాకు నిజంగా చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఉండేది కదా మనం ఆర్గనైజింగ్ చేస్తే, అలా అనమాట. ఇదైతే పసుపు కుంకుమ, తర్వాత మనకి గంధము, తర్వాత కొంచెము సాంబ్రాణి అవన్నీ ఉంటాయి కదా, అలాంటి బాక్స్లో పెట్టుకోవాలన్నమాట. నాదైతే పూజ గదిలో చిన్న ర్యాక్ ఉండేదండి. ఆ కార్నర్లో ఉన్నాయి అయితే మా అత్తగారు పెట్టి వదిలేశారనమాట. అవి ఏంటంటే ఎప్పటి నుంచో నేను అలాగే ఉన్నాయి, వాటర్ ఉంటాయంట ఆ బాటిల్స్లో, అందుకే నేను అవి కదపను. సో ఇటు సైడ్ వచ్చి నేను ఎట్లా ఆర్గనైజ్ చేస్తున్నాను అనేది చూపిస్తాను అనమాట. సో ఇటు సైడ్ నేను మొత్తం ఎలా ఆర్గనైజ్ చేస్తున్నాను అనేది. మీరు ఎప్పుడైనా సరే అగరబత్తులు పెద్ద డబ్బా తెస్తే కనుక ఒకటి ఉంచుకోండి, అందులో మనం రెగ్యులర్గా తెచ్చేయండి, అందులో పెట్టుకొని వాడుకోవచ్చు. సో ఈ ఆర్గనైజింగ్ కనుక మీకు నచ్చితే కనుక ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇవి వచ్చి ఏంటంటే మనకి బత్తులు, అందులోనే నేను అగ్గిపెట్టి పెడతాను. ఇవన్నీ మొత్తము ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒక డబ్బాలో వేస్తాను అనమాట. సో వాటి స్మెల్ కానీ ఏది బయటికి పోదు, గాలి బయటికి పోదు, త్వరగా ఆరిపోవడం అలాంటివి ఏమి ఉండవు. అంటే ఎక్కువ కొంతమంది ఏంటంటే బయటకు వదిలేయడం వల్ల కూడా ఇవి పాడైపోతుంటాయి కదా. సో ఇది వచ్చి 2 బాక్సులు ఉంటాయి నా దగ్గర, మీకు ఆల్రెడీ తెలుసు. నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో ఇవి వచ్చి పూజల దగ్గర మనము అంటే చిటిగాజులు కానీ అవన్నీ వేసుకోవడానికి అనమాట. సో ఈ చిన్న ర్యాక్లు అయితే నేను ఇలా ఆర్గనైజ్ చేశాను. సో మిగతా పూజకి వాడే మనము కుందులు కానీ అవి కడగడానికి అయితే నేను 2 పద్ధతులుగా చూపిస్తున్నానండి. ఒకటి వచ్చి చింతపండుతో అనమాట, చింతపండు పీతాంబరి. అండ్ నెక్స్ట్ వచ్చేది సింపుల్ అనమాట. ఒకవేళ చింతపండు పీతాంబరి ఏమీ లేకపోతే మనం ఎలా అంటే అప్పటికప్పుడు ఏదైనా క్లీన్ చేసుకోవాలంటే అలా చేయొచ్చు అనేది చూపిస్తున్నాను అనమాట. 1 స్పూన్ పసుపు వేసి, తర్వాత అందులోనే ఒక 2 స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసి, కొద్దిగా చింతపండు రసం కానీ లేకపోతే నిమ్మరసం కానీ వేసి జస్ట్ చేత్తో మీరు ఇలా అనేసారంటే మనకి దాని మీద ఉన్న డస్ట్ కానీ లేకపోతే దుమ్ము కానీ నలుపుదనం కానీ మొత్తం పోయిద్దండి. మనము ఇత్తడి సామానము, అంటే మన పూజకు వాడే ఇత్తడి సామానం అన్నీ ఇలాగ తోముకోవచ్చు అనమాట. తర్వాత నేను స్టీల్ స్క్రబ్ వాడట్లేదు, కానీ మీ దగ్గర స్టీల్ స్క్రబ్ వాడితే కనుక మీకు రిజల్ట్స్ ఇంకా బెటర్గా కనిపిస్తాయి అనమాట. సో ఇలా క్లీన్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవచ్చు. మనకు ఇదొక పద్ధతి అనమాట. ఇంకోటి కూడా ఉండిద్దండి, నేను చాలా పద్ధతులు చెప్పాను, ఒకసారి దయచేసి చూడండి. ఇవేమి లేవనుకోండి, ఒక మీరా షాంపూలో ఒక నిమ్మకాయ పిండేసి క్లీన్ చేయండి, అసలు ఎంత కొత్తగా ఉంటాయంటే అసలు ఆ టిప్ అయితే ఇంకా చాలా బాగుండేది. సో మీకు కడిగి చూపిస్తున్నాను కదా, గంట కడిగి చూపిస్తున్నాను, దాని మీద మురికంతా పోయింది. కాకపోతే స్టీల్ స్క్రబ్ అనేది వాడండి. నేను లాస్ట్ వీడియోలో పెట్టాను కదా, ఇలాగ పెద్ద పెద్ద డబ్బాలన్నీ ఇంట్లోనే కొన్ని కడిగి పక్కన పెడుతున్నాను, అవి కొంచెం యూజ్ అవుతాయని. సో అది దానికోసమే అనమాట. సో కొన్ని అయితే నేను ఎలా యూజ్ చేశాను అనేది టిప్ చెప్తున్నాను. చిన్న పూజ గది ఉందనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఏదైనా ఆర్గనైజ్ చేయడం అన్నా, లేకపోతే నూనె డబ్బాలు పెట్టుకోవడానికి కానీ లేకపోతే ఇలాంటి పూజ ఐటమ్స్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు. దానికోసం ర్యాక్స్ కొంటాము. ఒకవేళ వీలు లేకపోతే ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. మన దగ్గర పెద్ద పెద్ద డబ్బాలు అనేది ఉంటాయి కదా, సో ఈ డబ్బాలు ఏంటంటే మనకి ప్లాస్టిక్ డబ్బాలు ఎక్స్ట్రా కంటైనర్స్ కనుక ఉంటే కనుక ఇందులోనే మనం పూజకు సంబంధించిన సామానం అన్నీ పెట్టేసుకోవచ్చు అనమాట. అదే 2 డబ్బాలు ఉన్నాయనుకోండి, నేనైతే కింద ఇందాక ర్యాక్లో సర్దినప్పుడు చూపించాను కదా, ఇలా 2 ఉన్నాయనుకోండి, రెండిట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నారంటే అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. సో మనం పూజ చేసేటప్పుడు ఏంటంటే మనం ఇంట్లో పూజ చేసినా లేకపోతే మనం కార్తీక మాసంలో బయటికి తీసుకువెళ్ళాలనుకున్నా సరే ఇలా డబ్బాలో పెట్టేసుకున్నామంటే అన్నీ ఒకే దగ్గర ఉంటాయి, మనకి టైము సేవ్ అయ్యిద్ది, మనం ఇంకా తడబడ అవసరం లేదనమాట. సో నేనైతే ఇందాక ర్యాక్లో విడివిడిగా నాకు ఆ పద్ధతి నచ్చింది కాబట్టి అలా పెట్టేశాను కదా. సో ఈ బాక్స్లో అయితే నేను పూజ వాడే కుందులు కానీ అవన్నీ ఏంటంటే విడివిడిగా
పక్కన పెట్టేసాను అనమాట. ఇవేంటంటే మనకి పూజ అయిపోయాక అప్పటికప్పుడు కడిగేసుకొని మొత్తం కడిగేసాక కొంచెం తుడిచేసి డబ్బాలో పెట్టేసి పక్కన పెట్టేసామంటే దాని మీద డస్ట్ పడదు. మనం రెగ్యులర్గా వాడుకునేవి కాబట్టి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. సో నేను ఈరోజు చూపించిన టిప్స్లో ఏది నచ్చిందో మీరైతే నాకు కామెంట్ చేయండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇంకొక ఏంటంటే పూజ గది మొత్తం సర్దేశాక ఇంకా పైన ఒక క్లాత్ కూడా వేసేసి ఇలా పైన 2 పటాలు కూడా పెట్టేస్తాను అనమాట. ఇది నాకు ఎంతో నచ్చిన సాటిస్ఫాక్షన్ అనిపించిన పూజ ఆర్గనైజింగ్ టిప్స్ అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.